హాయ్ ఫ్రెండ్స్, శ్రీను లచ్చా వ్లాగ్స్. మా ఆవిడ వచ్చేసి ఏం కర్రీ చేసాం లక్ష్మి? క్యారెట్ తిన్నావా? ఓకే ఓకే, క్యారెట్ ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్. అయితే అన్నం వచ్చేసి నిన్న మార్నింగ్ వచ్చేసి డ్యూటీకి వెళ్తే అన్నము తినలేదన్నమాట. అయితే ఇక వచ్చే తర్వాత ఖరాబ్ అవుతుందని ముందే మార్నింగ్ తినేస్తున్నాను అనమాట. నిన్నడు అన్నం అనమాట ఇది. నిన్నడు అన్నం తింటున్నాము. అయితే నిన్నడు అన్నము మేము తినది నార్మల్గా. అయితే విలువ అనేది మా యాక్చువల్లీ అంతకుముందు ఏమో తినది, ఇప్పుడు ఈ మధ్య తింటుంది. ఓవర్ యాక్ట్ కదా, అప్పుడు తినదు కదా. అయితే వేసుకోవా మళ్ళా శీర్షగా అన్నప్పుడు శీర్షగం వేసుకోవాలా, లెక్కన ఉండాలి. ఎందుకు అట్లా వేస్తావు లక్ష్మి? సరేనా, తిన్నాక ఇంకా ఇక కర్రీ చూపించేసి. అదే నిన్న తెచ్చా కదా కర్రీ, అది టమాటా కర్రీ, టమాటా ఎగ్ మంచిగా ఉందా? ఒకసారి చూడు. బాగుందా? సరే చూపి. టమాటా ఎగ్ వేసింది ఫస్ట్ టైం. టమాటా ఎగ్ అనేది తెలియదు అనమాట, ఎలా వేయాలనేది. ఫస్ట్ టైం చేసింది అనమాట. నేను చెప్పిన టమాటా ఎగ్ బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు చేసింది అనమాట. నార్మల్గా అయితే తెలియదు మాకు టమాటా ఎగ్ అనేది. ఓన్లీ ఎగ్గులు ఎట్లా దొలాడుకొని వేసుకుంటుంది అనమాట. మిగతాలోకి రాకుండా ముందు వేసుకొని ఆగమాగం చేస్తుంది అనమాట. అట్లా ఆగమాగం ముందు వేసుకుంటుంది అనమాట. వేసుకున్న తర్వాత అట్లా అంటే వేరే వాళ్ళకి అందకుండా అనమాట. 3 వేసుకుని చూసిన, 3 ఎగ్గులు వేసుకుంది. సొమ్ము ఉంది, సోకు ఉందనమాట. సో కష్టం నాది, సోకు ఆమెదనమాట. ఎంత బుద్ధగా వేసింది చూసిన. ఇలా కూడా నాకు కడుపులో ఏమైనా పడుతుందా? కొంచెం ఒకటి ఎగ్ ఇంకోటి మొత్తం నువ్వే వేసుకుంటే వేరే వాళ్ళు పిచ్చోళ్ళు కావాలా? ఇక ఇట్లా ముందే వేసుకొని తింటుంది అనమాట. చాలా హుషారు క్యాండిడేట్ అనమాట. ముందు తెలుగుతో ఆలోచిస్తుంది. మా పాప వచ్చేసి వీడియో చూస్తుంది అనమాట. తిన్నదా పాప? అది క్యారెట్ మరి అయితే టమాటా కర్రీ ఉన్నాక క్యారెట్ ఎందుకు వేసుకున్నావే మరి? వేస్ట్ ఎందుకు? ఖరాబ్ అవుతుంది అది. అలాగే అది పడేసాడన్నా టమాటా? అది అలా టమాటా కొంచెం ఉండదు, అందులోకి వెళ్ళి తీసేసి వేసి వేయదు లక్ష్మి. అలా అన్నం తుడిచి వేసేసాలి. నువ్వు ఏదైనా కానీ ఫ్రెండ్స్, అన్నము ఒక్కొక్కరికి అన్నం లేక చాలా బాధపడతారు. మాకు అన్నం అన్ని విధాలుగా తెచ్చే వరకు ఏం ఏర్పడతలేదు. అయితే ఒక్కసారి కష్టం అనేది 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కష్టం చేయలేదు ఫ్రెండ్స్. అప్పుడు పెళ్లి కాకముందు కూడా కష్టం చేయలేదు. కష్టం తెలిసిన తర్వాత ఒక్కొక్క మెతుకు విలువ కూడా తెలుస్తుంది అంటారు. అది నిజమే. అది పెద్దలు అన్నప్పుడు పెద్దలు ఏదో అనుకున్నాను. నేను కూడా అప్పుడు అవారగా లెక్క తిరుగుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు కష్టపడరు అనమాట. నేను అవారా లెక్క తిరిగితే అన్నం విలువ తెలియదు అనమాట. పెద్దలు పడేస్తుండే. అయితే మా అమ్మ ఊక తిడుతుండే, అన్నం ఎందుకు పడేస్తున్నారా, అన్నం ఎందుకు పడేస్తున్నాం, మేము తింటాం కదా అంటుండేది. ఈ అమ్మాయి ఎందుకట్లా అన్నానికి ఎందుకట్లా ఆశపడతారేమో అనుకున్నా. కానీ కష్టం చేస్తే తెలిసింది అన్నం విలువ, మన సంసారం విలువ అనేది తెలిసింది. అప్పటిదాకా తెలియదు ఫ్రెండ్స్, అప్పటిదాకా తెలియదు అనమాట అన్నం విలువ. అయితే ఈమెకు కూడా తెలియదు, ఆల్మోస్ట్ ఈమెకు కూడా అనుభవం తెలియదు. చాలా ఇంకా మెచ్యూరిటీ అనేది కావాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకేం తెలియదు అనమాట. అయితే అన్నం విలువ అనేది ఏదైనా కష్టం చేసిన తర్వాత తెలుస్తుంది అంటారు. అన్నం విలువ అనేది, బాధ విలువ అనేది కష్టం చేసిన తర్వాత తెలుస్తుంది అంటారు. నిజంగానే అది పెద్దలు కూడా ఎన్నోసార్లు అన్నారు. అది ఏదో ఆషామాషిగా అనుకున్నాను నేను, కానీ తర్వాత తెలిసింది అన్నం విలువ, బాధ విలువ అనేది చాలా తెలిసింది. కానీ మాకు సుఖం విలువ ఎక్కువ అనమాట. సుఖం విలువ ఒక్కటే తెలుసు, బాధ అనేది తెలియదు అనమాట. అయితే మా మిస్సెస్కి అంతకుముందు ఫుల్ నిద్రపోతుండే, మా పాపనే మొత్తం నిద్ర తీసేసింది. లేదంటే 24 గంటల్లో 14 గంటలు ఈమెనే వండుకుంటుండే, పాప బదులు ఈమెనే వంటుండే. అయితే అప్పుడు నేను డ్యూటీ వచ్చే టైంలో ముందే పండుకుంటుండే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మా పాప అయితే మొత్తం నిద్ర చీల్చి చెండాడింది అనమాట. అయితే నేను ఎంతో సంతోషపడ్డా, మా పాప ఇట్లా నిద్రను మొత్తం పట్టకుండా వేసింది. అయితే ఇప్పుడు ఒకటి చిన్న భాగ్యం ఉంది ఫ్రెండ్స్. ఏముందంటే మాకు నార్మల్గా అయితే విలువ తెలియదు, కష్టం విలువ అనేది తెలియాలి. ఒక్కటి తెలిస్తే అయిపోతుంది. ఇక మొత్తం తెలుసా అనమాట, అది తెలియదు అనమాట. ఏంటిది? ఏమనుకున్నా సరే, కానీ అది వేసుకొని ఇలాగే వేసుకో, మళ్ళా శీర్షగం వేసుకోవాలా అంట అన్నం. అందుకే నేను బియ్యం పట్టుకురాను, కూపన్ బియ్యం తినాలనే. మరి నేను తెచ్చినా, మరి ఆ నుంచి నువ్వు పట్టుకురాపో, మరి బస్సులో వేసుకొని రాపో, నెత్తి మీద పెట్టుకొని. ఓవర్ యాక్షన్ అట్లా మాట్లాడుతుంది అనమాట. ఉల్టా మాట్లాడుతుంది. సరే ఓకే, లీవ్ ఇట్.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఆవిడ వచ్చేసి టమాటా కర్రీ నిన్నటిది అనమాట. ఆమె క్యాబేజ్ వరకు ఆమెనే చేసుకుందన్నమాట. ఆమె వరకే చేసుకుంటాం, వేరే వాళ్ళకి లేదనమాట. సారీ క్యారెట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవి వంటలు ఈమె కథలు. మళ్ళీ వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు రాములు కండా. అరే గుడ్డు, అరే బాయ్ చెప్పు గుడ్డు. అయితే మా బాప 3 సంవత్సరాల గుడ్డు అనమాట. బాయ్ చెప్పు అరే అమ్ము. అరే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.